రాష్ట్రంలో అన్నదాతలు సాగునీరందక అల్లాడుతుంటే మంత్రులు ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎండిపోయిన ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట రైతులతో కలిసి దీక్ష చేపట్టారాయన. తెలంగాణలో దోచుకొని డబ్బులు సంచులు ఢిల్లీకి పంపడమే సరిపోయిందని సీఎం రేవంత్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఏ ఉద్యమానికైనా సిద్ధమంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు దీక్షలో కూర్చున్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీక్ష ఉద్దేశం ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? దీక్ష ఉద్దేశం ప్రధానంగా ఏదైతే పొలాలు ఎండిపోయి రైతులు నష్టపోయినరో ఈ రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం గతంలో ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నింటినీ నెరవేర్చి రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడించాలనేది మా ప్రధాన డిమాండ్. దాంట్లో ప్రధానంగా ఇవాళ ఏదైతే కరువు అని మాట్లాడుతుందో కాంగ్రెస్ పార్టీ, ఇది న్యాచురల్ గా వచ్చిన కరువు తక్కువైతే వీళ్ళు తెచ్చిన కరువు ఎక్కువగా ఉంది. ఎందుకంటే నీళ్లు ఉండి అవకాశం ఉండి కూడా రైతులకు నీళ్లు ఇవ్వకుండా వీళ్ళు పొలాలు ఎండబెట్టిండ్రు. నాగార్జున సాగర్ లో గతంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది, మీ అందరికి కూడా తెలుసు. 2015లో ఒకసారి వచ్చింది, 2023లో ఒకసారి వచ్చింది. వచ్చినప్పుడు ఇంతకంటే తక్కువ లెవెల్లో నీళ్లు ఉంటే కూడా ఆనాడు ఏదో ఒక ఉపాయం చేసి ఒక పద్ధతి ప్రకారం రైతాంగానికి నీళ్లు ఇచ్చి లక్షల ఎకరాలని కాపాడినాం. ఆ విషయం రైతుల దృష్టిలో ఉంది. ఈసారి కూడా రైతాంగం పాపం వ్యవసాయం తప్ప వేరే మార్గం తెలియదు కాబట్టి అందుబాటులో ఉన్న నీళ్ళ ద్వారా పెట్టుకున్నారు. వాగులు వంకల్లో ఉన్న నీళ్లు కావచ్చు, బావులు కావచ్చు, ఉన్న పాత బావులు కావచ్చు, బోర్ల మీద కూడా ఆధారపడి నీళ్లు పెట్టుకున్నారు. చివరికి వచ్చేవరకు కొంత తగ్గింది. ఒక్క తడి ఇస్తే లక్షల ఎకరాలు కూడా బ్రతికిపోతుండే, పెట్టుబడి బయటపడుతుండే రైతులు. ఒక్కొక్క రైతు ఎకరానికి 20 నుంచి 30,000 పెట్టారు. మరొక వైపు ఎస్ఆర్ఎస్పీ కింద ఇంకా దారుణం ఇది. కాళేశ్వరం నీళ్ళు ఏదైతే ఉన్నాయో అక్కడ సిద్ధంగా ఉన్నాయి, అవి ఇస్తే బతికిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇక్కడ 3 తడులకు నీళ్ళు ఇచ్చారు. 3 తడులకు నీళ్ళు ఇచ్చినప్పుడు రైతులకు తెలిసింది వరే కాబట్టి వరే పెట్టుకున్నారు. 4వ తడికి నీళ్ళు ఇస్తే కనీసం ఒక 10 లక్షల ఎకరాల పైన పండిపోయేది. 10 లక్షల ఎకరాలంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఉత్పత్తి, వేల కోట్ల రూపాయల పెట్టుబడి, రైతుల పెట్టుబడి. కానీ దుర్మార్గంగా ఆపేసి, ఇచ్చింది నీళ్ళు వాళ్ళే, పెట్టుకోమని చెప్పింది వాళ్ళే, కానీ సడన్గా ఆపేసి, పొట్టకొచ్చిన దశలో ఆపేసి లక్షల ఎకరాలు నష్టపోవడానికి కారకులైన వీళ్ళు. తప్పకుండా ఏదైతే రైతులు ఈసారి వరి చేసి ఎండిపోయిందో, ఎండిపోయిన పొలాలకి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలనేది ఇవాళ మా ప్రధానమైన డిమాండ్. ఈ దీక్ష యొక్క ప్రధానమైన లక్ష్యం అది. ఆ తర్వాత మీరు రైతు బంధు సకాలానికి ఇవ్వలేదు, రైతు పెట్టుబడి పెట్టిండు, బ్యాంకుకు వెళ్తే బ్యాంకులో లోన్ ఇవ్వం, మేము మీ అప్పు అట్లే ఉంది అని చెప్పి బ్యాంకులు నిరాకరించినాయి. ఈ పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని మళ్ళీ వడ్డీ వ్యాపారస్తుల పాలయ్యే పరిస్థితి వచ్చింది రైతాంగానికి. మరి వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. రైతాంగం అప్పుల పాలు కాకుండా మరింత వడ్డీలు కట్టి అక్కర లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము అదొక డిమాండ్ ఉంది మాది, వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని. అదేవిధంగా రైతు బంధు అందరికీ వెయ్యాలి. బోనస్, రైతు పోను ఎండిపోగా మిగిలిన ఎకరమో 2 ఎకరాలు ఏదైతే మిగిలిందో దాంట్లో పండించిన పంటకు మీరు హామీ ఇచ్చిన విధంగా ఈ సీజన్లోనే ఇప్పుడు 500 రూపాయల బోనస్ కింటాకి ఏదైతే మీరు ప్రకటించారో అది కూడా అమలు చేయాలనేది ఇవాళ మా ప్రధానమైన డిమాండ్లుగా ఈ దీక్ష చేపట్టిన రైతాంగం. వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని మీరు అంటున్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి కారణమని కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఏం చెప్తారు? ప్రజలకు తెలుసు, మేమున్ననాడు ఎండిపోయిన పొలాలు, మేమున్ననాడు కరెంటు లేదా, మేమున్ననాడు మంచినీళ్ళు లేవా, ఇవాళ లేవా అనేది ప్రజలకు తెలుసు. మీరు వచ్చి 100 రోజులు దాటింది, మేము వచ్చిన తెల్లారి అడగలే. వచ్చిన తెల్లారే వస్తే మేమే బాధ్యత తీసుకునే వాళ్ళం. కానీ కాదు, ఆ రోజు ఇవాళ 100 రోజుల తర్వాత వచ్చిన సమస్య ఇది. దీనికి కారణం మీరు. అధికారంలోకి వచ్చిన ప్రతి క్షణం నుంచి మీ బాధ్యత ఉంటుంది తప్ప ప్రతిపక్షానికి ఉండదు ఇది. కానీ ఇవాళ మీరు ఒకటే మాట చెప్తా ఉన్నా, మీ నిర్లక్ష్యం ఎంత ఉంది అనే దానికి మీకు ఏది ప్రాధాన్యత, రైతుల సమస్య ప్రాధాన్యతనా, క్రికెట్ మ్యాచ్ ప్రాధాన్యతనా అనేదే తెలియజేస్తూ ఉంది స్పష్టంగా. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి, నిన్న ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ప్రభుత్వం ఏర్పడిన 110 రోజుల్లో 50 రోజుల పైన ఢిల్లీలోనే ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక్కడున్న 50-60 రోజులు ఈడ వసూలు చేయాలి, తీసుకుపోయి ఢిల్లీలో ముడుపులు కట్టి రావాలి. వెంకటరెడ్డి ప్రాధాన్యత రోడ్డు వేస్తానని చెప్పి, కొత్త రోడ్డు తెస్తున్నానని చెప్పి వసూలు చేయాలి, మిల్లర్లను భయపెట్టించి వసూలు చేయాలి. ఇవాళ మిల్లర్లను దోసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. వెంకటరెడ్డి గారు, కేసీఆర్ గారు పోయి ఎండలో పొలాల్లో ఉన్నాడు, అక్కడ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నారు. దీని మీద స్పందించండి అంటే, అది నాకెందుకు, నాకు క్రికెట్ మ్యాచ్ టైం అవుతుంది, రైతుల సమస్య కంటే క్రికెట్ మ్యాచే ముఖ్యమైనది ఇవాళ ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు అనేది అర్థమవుతుంది. దాని అర్థమైంది, రైతులు మమ్మల్ని ఏం చేయలేరు అన్న నిర్లక్ష్యం. ఓటేసిండ్రు, అయిపోయింది. ఇక 5 ఏళ్ళ దాకా మమ్మల్ని ఎవడు మీకే వెళ్ళాడు కదా దీంట్లో నుంచి వెళ్ళి, ఇంకెందుకు నేను పట్టించుకోవడం? ఒక రైతుల సమస్య పట్టించుకుంటే రేపు ఇంకోటి మనుషులని వస్తాడు, ఇంకో సమస్యను వస్తాడు, ఇంకో నిరుద్యోగం అని వస్తాడు, ఇంకోరు మాకు బైక్లు ఇస్తామన్నారు ఏమైందని వస్తారు, ఇంకోరు మాకు విద్యార్థులకు పైసలు ఇస్తామన్నారు ఏమైనా వస్తారు, మహిళలు మా 2500 ఏమైనా వస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకపోతే అయిపోతుంది, ఇక మమ్మల్ని ఎవరేం చేయలేరు అన్న నిర్లక్ష్య ధోరణి, అహంకారం వీళ్ళల్లో కనబడుతుంది తప్ప వీళ్ళకు రైతుల పట్ల, ప్రజల పట్ల ఏమాత్రం సోయి లేనేదానికి
ఇది నిదర్శనం ఇవాళ వెంకరెడ్డి మాటలు కావచ్చు, ముఖ్యమంత్రి చేతలు కావచ్చు. రైట్, ఇది ఎండిపోయిన ప్రతి పంటకు సంబంధించి ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్తో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో రైతుల పక్షాన ఎటువంటి ఆందోళన ఉద్యమానికైనా సిద్ధమని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐను, సూర్యాపేట.